హాయ్ అండి అందరికీ. ఇది ఏ కర్రీ అనుకుంటున్నారా? గోంగూర చికెన్ అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో వేడి వేడి రైస్ అండి. ఆ రోజు వర్షం పడుతుంది. ఇదిగోండి ప్లేట్లోకి గోంగూర చికెన్ వేసుకుంటే కలుపుకుంటూ ఒక్కొక్క ముద్ద తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి దగ్గరికి చూపిస్తాను. ముక్క బాగా ఉడికిందండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. నేను గోంగూర తీసుకొచ్చుకున్నానండి. ఇలా మొత్తం ఆకు వలిచి పెట్టుకుని నీట్గా అలాగే వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకుని నీళ్ళు ఇలా పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లోకి వేసుకుని దానిలోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం యాడ్ చేసుకుని వాటర్ దానిలోనే ఉన్నాయి కాబట్టి అక్కర్లేదండి. మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వస్తే చాలు. ఈలోపు చికెన్ తీసుకుని వాష్ చేసుకుని కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పానీ పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మీకు సరిపడా. ఈలోపు గోంగూర ఉడికిపోయిందండి. పప్పు గుత్తితో నేను తిప్పుకున్నాను దాన్ని పక్కన పెట్టేశాను. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. ఒకసారి కలిపానండి. తర్వాత అవి మగ్గిపోయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేశానండి. అలా యాడ్ చేసిన తర్వాత అవి కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలు కలిసేలాగా. అలాగే దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలా తిప్పిన తర్వాత మూత పెట్టాను అనమాట. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను. కొద్దిగా కారం యాడ్ చేశాను. మా రుచికి సరిపడా యాడ్ చేసుకున్నానండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలిసేలాగా. చూసారు కదా, బాగా ఉందండి చూడడానికి కలర్ఫుల్గా. అలాగే వాటర్ యాడ్ చేసుకున్నాను ముక్క ఉడకడానికి. చూడండి చూపిస్తాను. ముక్క అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కాళ్ళండి, అవి కొత్తిమీర కాదు, ఎందుకంటే అవి స్మెల్ బాగుంటాయి అని చెప్పి వేశాను. అలా ఉడికిపోయిందండి చికెన్. ఈలోపు ఉడుకుతూ ఉండి గోంగూరని నేను ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నాను. చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి. చూసారు కదా, ఒకసారి మొత్తం కలిపానండి ఇలా. తర్వాత అయితే ఫైనల్గా ధనియాల పౌడర్ యాడ్ చేశాను. ముక్క ఉడికిందో లేదని మా వారికి చూపిస్తున్నాను, ఉప్పు సరిపోయిందో లేదని చెప్పి. అలాగే గోంగూర కూడా పేస్ట్ కూడా యాడ్ చేసానండి. ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోవడమే. తర్వాత కొద్దిగా వాటర్ ఉంటే అవి ఇంకిపోయే వరకు ఉంచుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవడమేనండి. మొత్తం ఒకసారి కలిపేలాగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగాను చికెన్ ముక్క. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వైట్ రైస్ ఇప్పుడు పెట్టుకుంటున్నాను ప్లేట్లో. తర్వాత ఈ గోంగూర చికెన్ వేసాను. ట్రస్ట్ మీ అండి, చాలా బాగుంటుంది. నేను చెప్పానని కాదు. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చూసారు కదా, ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది.